చూసుకోవాలి అది ఎట్లా కాలుతుందో లేదా అనేది చూసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే వేస్తున్నాను. సో ఇలాగా అవుతుంది, అంటే పొగలు వస్తాయి. జాగ్రత్తగా ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ వేసుకొని మొత్తం కలబెట్టుకుంటూ ఉండాలి. సో సో ఇప్పుడు అవుతుంది. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి టేస్ట్ కోసం. సో ఇవి బాగా కుక్ అయ్యే వరకు కలబెట్టుకుంటూ బాగా అన్నీ కలిసిపోయే వరకు అంతవరకు మొత్తం కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఉప్పు, ధనియాలు, తెల్లమాయ ఇంకా ఎండుమిరపకాయలు కలిపిన ఒక పొడి వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంత క్వాంటిటీ ఆఫ్ పసుపు వేసుకుంటే చాలు. సో మొత్తం కూడా వేసేసుకొని నీట్గా కలబెట్టేసుకుంటాం మరొకసారి. పసుపు ఎందుకు వేస్తున్నా అంటే పిల్లలు కలర్ఫుల్గా ఉంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి పసుపు కూడా వేసి వేగిస్తున్నాను మొత్తము. సో అవి కుక్ అయ్యేంత వరకు 2 to 3 minutes వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఈ పాస్తాను అయితే దానిలోకి వేసేస్తున్నాము. జాగ్రత్తగా అంతా సో పాస్తా వేసేసుకొని మొత్తం కలబెట్టుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలబెట్టేసుకోవాలి. 2 to 3 minutes వరకు కలబెట్టుకోవాలి. సో ఇలాగా చూస్తున్నారు కదా, జాగ్రత్తగా కలబెట్టుకుంటూ ఉండండి. ఒక 2 to 3 minutes కలబెట్టుకుంటే చాలు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసిపోయేలాగా నీట్గా కలబెట్టుకోవాలి. అబ్బా వాసన భలే ఉంది, చూస్తుంటేనే యమ్మీగా టేస్టింగ్గా ఉంది చూడడానికి. ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుంటున్నాను నేను దీనిలోకి. ఎందుకు అంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. సో బాగా కుక్ అయిపోతుంది కాబట్టి. ఎందుకు నేను నిమ్మకాయ పిండుతున్నా అంటే ఒకవేళ కారం ఎక్కువైనా మీకు పులుపు దానం కొంచెం కావాలన్నా పిండుకోవచ్చు. ఒకవేళ మీకు వద్దనిపిస్తే అవసరం లేదు, మీకు కావాలి పిండుకోవాలంటే పిండుకోండి. నేనైతే పిండుకుంటున్నాను నిమ్మకాయని. సో బాగా పిండుకుంటున్నప్పుడు నిమ్మకాయ బాగా పిండుకోవచ్చు. పిండుకున్న తర్వాత పిండుకుంటే నిమ్మకాయ చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇప్పుడు మనము లెమన్ పిండుకున్నాం కదండి, ఇక మొత్తం కలిపేసుకొని తింటే టేస్ట్ అమేజింగ్గా ఉంది. నిమ్మకాయ వేసుకున్నాక వెంటనే మొత్తంని నీట్గా అంతా అబ్జర్వ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఒక 1 minute దాకా కలుపుకుంటే యమ్మీ పాస్తా రెడీ అవుతుంది. ఇలాగ మొత్తం కలిపేసుకున్నాక మనము కాలకుండా ఒక క్లాత్ అయితే తీసుకొని మనము ఇలాగా ఒక ప్లేట్ తీసుకోండి చిన్నది, దానికి అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, యమ్మీ అండ్ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా క్రిస్పీగా